ఎస్ఆర్ఎస్పి జలాశయం రాకపోవడంతో నిరాశ, సాగునీటి కోసం 38 బోర్లు వేసిన ఫలితం అంతంతే. అన్నదమ్ములు సాగుయోగ్యంగా మార్చుకున్న భూమి ఇది. సో రైతుల కష్టాలు అన్నింటినీ కాదు, రైతుల కష్టాలు అలా ఉంటే ఈ మహిళకు జరిగిన ప్రమాదం ఏంటి, అందరూ కలిసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకు? సో ఈ అమ్మాయి నిన్న సెల్ఫీ తీసుకుంటూ సెల్ఫీ మోజులో బ్రిడ్జ్ మీద ఇది చేయడము, బ్రిడ్జ్ మీద నుంచి జారిపడిన పరిస్థితుల్లో అమ్మాయిని హుటాహుటిన రక్షించారు అక్కడ స్థానికులు. రేవంత్కు హైడ్రా పులి మీద సవారీనే. ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిన రాష్ట్ర సర్కారు పరిస్థితి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు. హైడ్రాకు అక్రమ కట్టడాలు కూల్చివేతపై సర్కారు ఫుల్ సపోర్ట్. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలు కూల్చివేత. అధికార విపక్షాల పార్టీలు, సినీ ప్రముఖుల ఇళ్లకు నోటీసులు. మెయిల్, ట్విట్టర్, లెటర్, ఫోన్ ద్వారా వేలల్లో కంప్లైంట్స్. హైడ్రాకు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి ఫుల్ సపోర్ట్. జిల్లాలకు కూడా హైడ్రాను పొడిగించాలని జనం డిమాండ్. కొనసాగిస్తే అటు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం. వెనక్కి తగ్గితే ఇటు ప్రజల నుండి అటు ప్రతిపక్షాల నుండి విమర్శించే ఛాన్స్. వెనక్కి తగ్గినట్టు ఎటు తేల్చుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి. పులి మీద స్వారీ కాదు ఇది, అభిమన్యుడు దీనిలోకి వెళ్ళినట్టే, పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టే అని మొన్న బక్కా జడ్సన్ సార్ నాతో మాట్లాడుతున్నారు. సో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తప్ప తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా కొన్ని వేల ఎకరాలు అన్యక్రాంతమైపోయింది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని కొట్లాడారో ఇప్పుడు భూమి కోసం కూడా కొట్లాడాల్సిన పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్లు, ప్రభుత్వ స్థలాల్ని రేపొద్దున ఓన్లీ నాలాలు మీద మాత్రమే చర్యలు తీసుకుంటుంది ప్రజెంట్ హైడ్రా. జిహెచ్ఎంసీ కూడా దీనికి తోడై కొన్ని ప్రభుత్వ స్థలాలని కూడా ఎంక్రోచ్మెంట్లో ఉంటే వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ అరాకొర పనులే ఇవన్నీ. 1% కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా, అంటే ఇప్పుడు చేస్తున్న పని సక్సెస్ఫుల్గానే ఉంది, కానీ ఇది 1% మాత్రమే. ఇంకా 99% చేయాల్సి ఉంది. అది అటు తిరిగి లాస్ట్కి రేవంత్ రెడ్డికి పదవి గన్నాని వరకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ఆయన ముందు ఊహించకుండా హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి నెత్తికి తగిలించుకున్నాడు. సో రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దలు చాలామంది ఎంక్రోచ్మెంట్, ప్రభుత్వ స్థలాలు కొట్టేసేది ఎవరో కాదు, అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, లేదంటే ఎంపీలు, ప్రజాప్రతినిధులే ప్రభుత్వ స్థలాల్ని దోచుకోరు. అక్కడ కాలేజీలు కట్టుకుని ఉండొచ్చు, బిల్డింగ్లు కట్టుకుని ఉండొచ్చు, వెంచర్లు చేసి ఉండొచ్చు. ఒకవేళ వాటిని టచ్ చేస్తే మాత్రం గత 20 సంవత్సరాల్లో అధికారాన్ని అనుభవించిన ప్రతి నాయకుడిని టచ్ చేసినట్టే. సో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టే తప్ప వెళ్ళి తిరిగి రావడం అంటూ కల. సో ఇది అల్టిమేట్గా రేవంత్ రెడ్డికి పదవీ గండం వైపే పయనిస్తుంది హైడ్రా అనేది. ఎందుకంటే వీళ్ళు నాలాల మీద ఏదో చిన్న చితక ఉన్న వాళ్ళ భూములు లేదా బిల్డింగ్లు పలగొట్టగలరు, కానీ పెద్దవాళ్ళ జోలికి వెళ్తే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. వీళ్ళందరూ హైకమాండ్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, హైడ్రా వల్ల మాకు డ్యామేజ్ జరుగుతుందని. ఇది ఓన్లీ 4 రాష్ట్రాల ఎన్నికల వరకే హైడ్రా ఉంటుందా? ఎందుకంటే హైడ్రా పేరు అడ్డం పెట్టుకొని చాలామంది లబ్ధి పొందుతున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి, కింది స్థాయి ఉద్యోగుల నుంచి మధ్యలో మీడియేటింగ్ చేసి చాలా పెద్ద మనుషులు ఉన్నారు. సో అక్కడ లోకల్గా ఉండే లీడర్లు కూడా ఈ దందలో పాల్గొంటున్నారు. హైడ్రా పేరుతో చెప్పి అందరినీ భయపెడుతున్నారు, కావాలని కంప్లైంట్స్ ఇస్తున్నారు. అన్నెసెసరీ కంప్లైంట్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. నిజంగా ఫ్యాక్ట్ 10% ఉంటే మిగతా 90% అన్నీ పక్కోడి మీద గుడ్డగాల్చి మొగం మీద వేసే పరిస్థితుల్లో హైడ్రాకి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వీటిని కూడా పర్యవేక్షించాలి. ఏదో హైడ్రా పెట్టడం దాని మీద వచ్చేస్తున్నాయి, ఉబ్బడి దిబ్బడిగా వచ్చేస్తున్నాయి. అంటే హైడ్రా కూడా ఐడెంటిఫై చేసింది ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, నాలాలు ఇదైంది అనేది హైడ్రా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే రంగంలోకి దిగింది. సో ఇది హై పవర్స్ ఉన్న కమిటీ. సో హైడ్రాకి సంబంధించి చైర్మన్గా ఉంటున్న రేవంత్ రెడ్డి మెడకి రేపు ఏ రోజైనా సరే ఈ 6 నెలల్లో ఆయన మెడకే ఉచ్చు బిగుసుకునే పరిస్థితి. హైడ్రా వల్లే ఆయన నెగిటివ్లోకి పోయే పరిస్థితి. సో ఎందుకంటే ఇది పార్టీకి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే గత 20 సంవత్సరాలుగా పార్టీ పదవులు అనుభవిస్తున్న రాజకీయ నాయకులందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సో మొన్న మాధవరం కృష్ణారావు హైడ్రాని సపోర్ట్ చేసినట్టే చేసి నిన్న సున్నం చెరువు విషయంలో ఆ ఇళ్ల స్థలాల జోలికి వస్తే నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి మళ్ళీ హైడ్రాకి రివర్స్ అటాక్ ఇచ్చారు. ఎందుకంటే హైడ్రాని నేను మద్దతు ఇస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పిన పెద్ద మనిషి కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న చాలా చెరువులు, ఎందుకంటే అటు గుట్టల బేగంపేట సున్నం చెరువు అవ్వచ్చు, లేదంటే అక్కడ కైతలాపూర్కి సంబంధించి 3-4 చెరువులు ఉన్నాయి. ఆ 3-4 చెరువులకి సంబంధించిన ఏరియాస్లో అంత ఎంక్రోచ్మెంట్ జరిగింది. సో
ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అవ్వడం, అక్కడ ఎంక్రోచ్మెంట్లు, కొంచెం మాసీ పీపుల్ స్లమ్ ఏరియాస్ ఉండడం, వాటిలో వాళ్ళు ఈ అక్రమ నిర్మాణాలు కట్టడం, ఒకవేళ వాటిని కూల్చే పరిస్థితి వస్తే మాత్రం అదంతా మాధవరం కృష్ణారావుకి సంబంధించిన ఓట్ బ్యాంక్. సో ఆ ఓట్ బ్యాంక్ అంతా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నిన్న మళ్ళీ మాధవరం కృష్ణారావు రివర్స్ అటాక్ చేశారు. సో ఆయన మొన్న హైడ్రా చాలా మంచి పని చేస్తుంది అని పొగిడిన వ్యక్తి వారం రోజుల్లో మాట మార్చి కాదు, అదేదో గందరగోళం సృష్టిస్తుంది, మా భూముల జోలికి వస్తే, మా పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే ఖచ్చితంగా మేము ఇది చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇదే పరిస్థితిలో హైడ్రాకి సంబంధించి రేపొద్దున్న పులి మీద స్వారీ కాదు, ఈయన పద్మవ్యూహంలో ఇరుక్కోబోతున్నాడు. ఈయనకి పదవీ గండం కూడా ఉండబోతుంది. బక్కా జడ్సన్ సార్ క్లియర్గా చెప్పారు నిన్న, పద్మవ్యూహంలోకి పోతున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళే కూల్చడం కాదు, సొంత భూములు కూడా కూల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏ ప్రాతిపదికన ఈ భూములని సర్వే చేస్తున్నారు, చెరువుల్ని కుంటల్ని ఏ జియో ట్యాగింగ్ ఏ డేట్లో అంటే 2004 నుంచి చూస్తున్నారా, 2020 నుంచి చూస్తున్నారా, ఆ జియో ట్యాగింగ్కి సంబంధించి ఏ ఇయర్కి ప్రామాణికంగా తీసుకొని ఆ చెరువులు కుంటలు ఎంక్రోచ్మెంట్ జరిగింది అనేది చూసి ఎలా చేస్తారనేది చూడాలి. ఫస్ట్ ఏబీసీ కేటగిరీ పెట్టుకొని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ లెవెల్లో ఫస్ట్ సంపన్నులు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ పెట్టారో ఆ సంపన్నుల ఎంక్రోచ్మెంట్ని ఫస్ట్ వీళ్ళు రికవరీ చేసుకోవాలి. తర్వాత బి కేటగిరీలో, సి కేటగిరీలో అంటే బిలో మిడిల్ క్లాస్ లేదంటే స్లమ్స్ మీద టార్గెట్ చేయాలి. స్ట్రైట్ అవే స్లమ్స్ మీద టార్గెట్ చేస్తే రేపొద్దున హైడ్రాతో పాటు పార్టీకి కూడా నష్టం. ఎందుకంటే పెద్దవాడిని కొడితే వాళ్ళు అసలు ఓటు కూడా వేయరు, ఇళ్లలోంచి బయటకు కూడా రారు ఓటింగ్ రోజున. కానీ బిలో పావర్టీ ఈ స్లమ్స్లో ఉండే లేబర్ ఎవరైతే ఉంటారో వీళ్ళే, డైలీ వేస్ లేబర్ ఎవరైతే ఉంటారో వీళ్ళే ఓటింగ్ పర్సంటేజ్, ఓటర్లు వీళ్ళకి ఆ ఓట్ బ్యాంకు డ్యామేజ్ అవుతుంది. రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇదే ప్రధాన అస్త్రం అవుతుంది. ఇది లోపలికి వెళ్తున్నాడు బాగానే ఉంది, కానీ హైడ్రా పేరుతో రేపొద్దున రాజకీయం చాలా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దానికోసం సంసిద్ధంగా ఉంది, వెయిట్ చేస్తుంది. జరగనివ్వండి అని చెప్పేసి వాళ్ళ రాజకీయ చదరంగంలోకి ఈయన వెళ్ళి పావుగా మారుతున్నాడు. సో మొత్తానికి ఈయన మెడకు చుట్టుకొని ఉంది, రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకొని ఉంది మొత్తం వ్యవహారం అంతా. సో ఇది రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద పడుతుంది, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా పడుతుంది. సో ఇదంతా పడి రేపొద్దున బీఆర్ఎస్ బలం పుంజుకొని ఉంది. బీఆర్ఎస్ బలపడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ తన హవాని చాటుకోకపోతే, ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించినా కూడా ప్రజల మద్దతు కూడగట్టకపోతే, రైతు భరోసా కింద 5,000 ఇస్తున్న కేసీఆర్ అదే ప్రామాణికంగా తీసుకొని రైతు రుణమాఫీని చేయలేని రేవంత్ రెడ్డి అని ఇప్పటికే రిమార్క్ ఉన్న కాంగ్రెస్ సర్కార్ మీద నెక్స్ట్ ఈ హైడ్రా పేరుతో హైదరాబాద్లో చేస్తున్న విధ్వంసకాండ ఏదైతే ఉందో, అంటే విధ్వంసకాండ ఇన్ ద సెన్స్ ఏబీసీ కేటగిరీలో సి కేటగిరీ ప్రజల్ని టచ్ చేస్తే వాళ్ళు ఒక ఇల్లు కూలిందంటే ఆ బస్తీలో ఉన్న 100 ఇళ్ళు కూల్చిన లెవెల్లో వాళ్ళు ఫీల్ అవుతారు. సో పెద్ద వాటిపైన పెద్ద భారీ భవనాలు, పెద్ద కాలేజెస్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్న ఏరియాల్లో ఫస్ట్ ఫోకస్ చేసి కమర్షియల్ యాక్టివిటీ చేపడుతున్న ఏ కేటగిరీ పీపుల్ని ఎవరినైతే వీళ్ళు టచ్ చేసి ఫస్ట్ అక్కడ ఎంక్రోచ్మెంట్ని వెనక్కి తీసుకొస్తారో ఆ ల్యాండ్స్ని, వాటిపైనే వీళ్ళకి ఒక పాజిటివ్నెస్ ఏర్పడుతుంది. సో ఎన్కన్వెన్షన్ ఒక్కదాని వల్ల ఏం జరగదు. ఎన్కన్వెన్షన్ అంటే నథింగ్ బట్ అది పీనట్. ఆయనకి పల్లి బఠానీ లెక్క నాగార్జునకి, ఆయన మళ్ళీ దాన్ని రికవరీ ఎలా చేసుకోవాలో తెలుసు. దాని మీద ఆల్రెడీ 1,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకొని ఉన్నాడు ఆయన. సో ఈ 5 ఏళ్ళు మన ప్రభుత్వం కాదు, తర్వాత చూసుకుందాం అనుకుంటాడు. ఇంక నెక్స్ట్ 5 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన పైరవీలు చేసుకుంటాడు. ఇలాంటి ఇంకో 100 సంపాదించుకుంటాడు నాగార్జున. ఇది సానుభూతిగా చూపించుకొని ఇలాంటి ఇంకో 10 తెప్పించుకుంటాడు. లేదంటే ఇదే ఫోర్త్ సిటీ అని ఏదైతే కట్టబోతున్నారో దాంట్లో 20,000 ఎకరాలకి అంత భూ పంపకాలే కదా. సో ఆ భూ పంపకాల్లో ఆయన ఇంకొక 4 ఎకరాలు 5 ఎకరాలు అక్కడ తెచ్చుకుంటాడు. సో పెద్దోళ్ళకి పని జరిగిపోతుంది ఎడతిరిగి. కానీ ఏదైతే మాస్ స్లమ్ ఏరియాస్లో ఉన్న ఇళ్ళని నాలాలు పునరుద్ధరించవచ్చు, కానీ కంప్లైంట్ వచ్చింది కదా అని చెప్పేసి అడ్డగోలుగా ఇళ్ళని కూల్చడము ఇది చేస్తే మాత్రం వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఫస్ట్ ఉన్నాయి. సో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్కి బూచిగా చూపెడతారు. ఎందుకంటే హైడ్రా మన వరంగల్కి రాబోతుంది, మన కరీంనగర్కి రాబోతుంది, మన ఖమ్మంకి రాబోతుంది. మిమ్మల్ని అడ్డగోలుగా కూల్చిపడేస్తారు, మీ భవనాలని, మీ స్థలాల ఎంక్రోచ్మెంట్ని కూల్చేస్తారు. హైదరాబాద్లో చూశారు కదా అని చెప్పి దడ పుట్టించే లెవెల్లో రేపొద్దున బ్లాక్మెయిలింగ్కి పాల్పడే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు అస్త్రాన్ని కింద వాడుకుంటారు. రేపొద్దున ఇదే ప్రచారం చేస్తారు, ఇదే చెప్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం చేస్తారు. హైడ్రా అనే
ఒక ఆటం బాంబుని తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో పడేస్తారు. ఇది మీ 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 కాన్స్టిట్యున్సీలో రేపొద్దున మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్‌ని ఎన్నుకుంటే ఈ హైడ్రా అనేది మీకు గూడా వర్తిస్తది. రేపొద్దున వాళ్ళు అడ్డగోలుగా మీ మీద ఇది రుద్దుతారు. హైడ్రా అనే చట్టాన్ని రుద్ది మీ మీ ఇల్లు గూడా కూలిచ్చే పరిస్థితి వస్తది. సో, కాంగ్రెస్‌కి ఓటేయొద్దు అనే పరిస్థితికి బీఆర్ఎస్ నాయకులు వచ్చే పరిస్థితి. కానీ దీనిపైన ఫస్ట్ పెద్దవాళ్ళ ఇల్లు కొడితే కింద ప్రజల్లో కొంచెం హర్షోద్రేకాలు వస్తాయి. మీకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తది. ఆ పాజిటివ్ రెస్పాన్స్ తర్వాత చిన్న చిన్న ఇళ్ళు కొడితే అప్పుడు ఓకే. అంత పెద్ద ఇళ్ళు కొట్టారంటే దాంట్లో అర్థం ఉంది. సో, చిన్న ఇళ్ళు కూడా 1, 2 ఖచ్చితంగా ఎంక్రోచ్‌మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీయాల్సొస్తది అని చెప్పేసి తెలుస్తది. రెండోది ఈ నాలాలపైన అంత ధైర్యంగా ఇళ్ళు కట్టారు అంటే అక్కడ లోకల్‌గా ఉండే లీడర్స్ లేదంటే అక్కడ లోకల్‌గా ఉండే గుండాలు. వీళ్ళిద్దరే కట్టగలరు. సో, ఎవరు పడితే వాళ్ళు ఎళ్లి నాలాలను ఎంక్రోచ్‌మెంట్ చేసే పరిస్థితి లేదు. ఏ ఎమ్మెల్యే అనుచరుడు లాంటోళ్ళో లేదంటే ఏ ఎంపీ అనుచరుడో లేదంటే అక్కడ స్థానికంగా బలంగా ఉన్న వ్యక్తులో ఆ నాలాలని కబ్జా చేసే పరిస్థితి. ఎందుకంటే జియోగ్రాఫికల్‌గా ఎవరు కూడా బయట నుంచి హైదరాబాద్‌కి బయట నుంచి బతుకు తెరువు కోసం వచ్చి అట్లా ఎదిగి ఇల్లు కొనుక్కునే పరిస్థితి 5 లక్షలు, 10 లక్షలు పెట్టి తన కలల సౌధాన్ని నిర్మించుకున్న పరిస్థితుల్లో సో, వాటిని కూల్చేస్తాము అంటే అది నెగెటివ్ ఇంపాక్టే కనబడుతుంది రేపొద్దున. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరి అక్రమ కట్టడాలు కూల్చివేస్తారో అని కబ్జాకోరులు బెంబేలెత్తుతున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ గొప్ప నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో రేవంత్ పేరు మారుమోగుతోంది. బుల్డోజర్ బాబా పేరుతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల నుండి రేవంత్ మరో బుల్డోజర్ బాబాగా ప్రస్తుతం ప్రశంసలు పొందుతున్నారు. కానీ బడా బాబుల నుండి